పాట్ పాట్ ఫుల్ అండి బిర్యానీ ఏం చేస్తున్నారండి, హాఫ్ బాయ్ బాయిల్ చేసిన రైసు, వండిన కూర అంతా కుండలో వేసి, ఈ కుండకండి గోధుమ పిండి వేసి అంటించేసేసి దీన్ని కుక్ చేసి అమ్ముతున్నారండి పాట్ బిర్యానీ అని. సరే అండి, మనం కుండలు చూస్తే ఒకవేళ పగిలినాయి అనుకోండి, ఏదో చెట్లు పెడదాం అనుకున్నాను, బాగానే ఉన్నాయి, బాగా కడిగి ఎండలో పెట్టి ఒక దాంట్లో ఉప్పేసానండి, ఒక దాంట్లో చింతపండు వేసాను. ప్లాస్టిక్ కన్నా ఇవి చాలా బెటర్ అండి. సరే ఉన్ననాళ్ళు ఉంటాయి అనేసి దాన్ని బాగా కడిగి ఎండలో పెట్టండి, ఒక దాంట్లో ఉప్పు, ఒక దాంట్లో చింతపండు వేసాను. ఆల్రెడీ మట్టి కుండలో చాలా వరకు వాడుతున్నానండి. ఎక్కువ ప్లాస్టిక్ని మ్యాక్సిమం కళ్ళకు కనపడితే దాన్ని తీసి బయటేస్తున్నాను. ఎలాగో ఏదో గిఫ్ట్లు కానీ ఎవరికో ఇదిగోండి, ఈ పసుపు డబ్బా కూడా జాడీలో ఇది తీసేసి ఇక్కడ నుంచి ఇందులో వేద్దామని పెట్టాను. ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఇంకా లాస్ట్ కొత్తగా పసుపు పడిచ్చినప్పుడు ఈ డబ్బాతో పాటు తీసేద్దాం అనేసి అండి. ఏదైనా ఒక అడుగుతో మొదలెట్టాలండి. ఇదిగోండి ఇక్కడ ఉప్పు దీంట్లో వచ్చి వేసి పెట్టాను, ఇది కూడా తీసేస్తాను. ఇది కుండలో వేసాను, ఆల్రెడీ కుండలో వేసి వాడుతున్నాను మెత్తని ఉప్పు. ఇగో ఇవన్నీ తీసేయాలండి, మీద తీసేయాలి. వంట రూమ్ చదువుతున్నాను, ఊరు వెళ్తున్నాం కానీ దేవుని దగ్గరికి వంట రూమ్ అంతా కడిగేసి కొంచెం మాపేసి ఇవన్నీ శుభ్రం చేసుకుని వెళ్ళాలండి. ఇలాపు వంట కూడా అయిపోయింది. మాకు ఇంకా ట్రైన్కి టైం ఉందండి. నాకు అన్నీ సదిరేసి వరుసగా అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. దేవుడు పిలవందే మనం వెళ్ళలేమండి. కొండకి వెళ్ళాలంటే అండి దేవుడు అనుమతి కావాలి. నేను పక్కనున్న గుడికి వెళ్ళినప్పుడు, ఏం స్వామి మమ్మల్ని తిరుపతి తీసుకెళ్ళవు ఏంటి అని అడుగుతూ ఉంటా, దేవుడితో మాట్లాడుతూ ఉంటా. ఆయన ఈరోజు అనుమతి ఇచ్చారండి. మాకు తిరుపతికి ఇక్కడ నుంచి 2-3 అవర్స్ అండి, చెన్నై నుంచి తిరుపతి. పొద్దుటెళ్ళి సాయంత్రం వచ్చేస్తాం. కార్లో అయితే అండి మనకి కరెక్ట్గా టికెట్ అది ఉంటే టైంకి వెళ్ళేసి చూసి, దారిలో 2-3 గుళ్ళు ఉంటాయండి. అవి వచ్చేటప్పుడు గుళ్ళు చూసుకుంటా కాలక్షేపంగా, వెళ్ళేటప్పుడు కొన్ని గుళ్ళు, వచ్చేటప్పుడు కొన్ని గుళ్ళు చూసుకుంటామండి. వచ్చేటప్పుడు కొంచెం చీకటి పడిపోద్ది కాబట్టి వెళ్ళేప్పుడు కవర్ చేసేస్తామండి. దాంట్లో వంట కూడా అయిపోయింది కండి. కొంచెం ఫోన్ చేసి మెల్లిగా ఇంకా కొంచెం క్లీనింగ్ అన్నీ రెడీ చేసేసి బయలుదేరుతామండి.